వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే అర్హులైన పౌరులందరినీ సర్లో భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. జిల్లాలో అర్హులైన పౌరులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ఓటరు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు అందరూ సహకరించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఈ నెల జూన్ 25 నుండి జూలై 24 వరకు జరుగుతుందని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రానికి ఒక బూత్ ప్రతినిధిని నియమించే వివరాలు అందించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన వివరాలు అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఇది ప్రెస్ పెట్టడం జరిగింది. సో మా జిల్లాలో ఈ ప్రాసెస్ మనం 25 జూన్ నాడు మొదలు పెడుతున్నాము. 25 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్లో ఫామ్ కలెక్ట్ చేస్తారు, నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా ఉంటే థర్డ్ విజిట్లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. సో ఈ ప్రీ ప్రింటెడ్ ఫామ్ అందరూ బిఏలోస్కి ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడే నింపిన ఫామ్ మనకు సబ్మిట్ చేయాలి. ఫామ్ నింపిన దాంట్లో 2002 ఓటర్ డీటెయిల్స్ ఉన్నా కానీ, వాళ్ళ తల్లిదండ్రి డీటెయిల్స్ ఉన్నా కానీ అది కరెక్ట్గా నింపిన ప్లస్ ప్రజెంట్ ఉన్న ఫోటో, లేటెస్ట్ ఫోటో అతికించి మా బిఏలోకి ఇవ్వాలి. బిఏలో ఒకటే తీసుకుంటారు, ఒకటే మీకు రిసీవింగ్ కూడా ఇస్తారు. సో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ కనుక మనం 2002లో జరిగిన ఎస్ఐ డీటెయిల్స్ మ్యాపింగ్ చేస్తున్నాము అందరూ ఓటర్స్కి. దీంట్లో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒకటే బిఏలో అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ కూడా సిఓ వెబ్సైట్లో పెట్టించాము. మనం ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ వీడియో కాల్ ఫీచర్ యూజ్ చేసి బిఏలతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బిఏలతో పాటు మన సిఓ వెబ్సైట్ 2002లో ఎక్కడ పేరు ఉన్నాయి మాకి కానీ మీ తల్లిదండ్రికి, అది కూడా సర్చ్ చేయడానికి 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. అది చెక్ చేసి కరెక్ట్గా సీరియల్ నెంబర్, కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఈ ఫామ్లో ఫిల్ చేసి మా బిఏలోకి ఇవ్వాలి. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎన్యుమరేషన్ ఫామ్ మా బిఏలోకి రాకుండా ఓటర్ ఓన్గా ఇవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వచ్చు. తర్వాత ఎవరైనా ప్రెజెంట్గా లేరు వాళ్ళు ఆన్లైన్ కూడా ఈ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు voters.eci.gov.in వెబ్సైట్లో. సో దట్ బిఏలో యాప్లో కనిపిస్తే తర్వాత వెరిఫై చేసి మనం అది వెరిఫై చేస్తున్నాము. సో జెన్యున్ ఉన్న ఓటర్స్కి మనం ఈ మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏవైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి. సో ఫైనల్గా డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనం 31 జూలై నాడు పబ్లిష్ చేస్తాము. ఆ తర్వాత కూడా 1 నెల సమయం ఇవ్వడం జరుగుతున్నది క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడానికి. ఎవరైనా అప్పుడే కూడా మనకి ఏవైనా డిలీట్ అయినాయి, ఎవరికైనా డూప్లికేట్ అయినాయి అప్పుడే కూడా డౌట్ ఇవ్వచ్చు. ఈఆర్ఓ లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతున్నది. ఫర్దర్గా ఒకవేళ సాటిస్ఫైడ్ లేదు అంటే డిఓ లెవెల్లో అపీల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కానీ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 1 అక్టోబర్ 2026 మనం మా మెదక్ అండ్ నర్సాపూర్ నియోజకవర్గంకి ఫైనల్ డీటెయిల్ మనం పబ్లిష్ చేస్తున్నాము. ఫైనల్ ఓటర్స్ పబ్లిష్ చేస్తాము ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత. సో అన్ని డీటెయిల్స్, అన్ని గైడ్లైన్స్ కూడా ఓటర్స్కి తెలియజేయడం జరుగుతున్నది. ఈసీఐ వెబ్సైట్లో, సిఓ వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు ఓటర్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మన మున్సిపాలిటీ జీపీ ప్రాక్టీస్ లైన్ అన్ని వీకర్ పడుకొని కూడా అందరికీ మెసేజ్ ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. మీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఉన్న 2002 సంబంధించిన కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. లేదంటే మనకి డిలీషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ ఓటర్స్ దీంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అక్కడే నివాల్సిన వాళ్ళే కాబట్టి అక్కడే ఉంది, ఇప్పటికు షిఫ్ట్ చేయలేదు ఇక్కడ. సో నాకు ఎవరు ఇస్తారు బిఏలో, ఇక్కడే బిఏలో ఇస్తారు ఎన్యుమరేషన్ ఫామ్, అక్కడే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తారు, నాకు కూడా ఇస్తారు, నా హస్బెండ్కి కూడా అక్కడే ఇస్తారు ఎన్యుమరేషన్ ఫామ్. సో మేము కూడా అక్కడే డీటెయిల్స్ ఇచ్చినాక ఇవ్వచ్చు. బికాజ్ ఎస్ఐఆర్ అనేది వెరిఫికేషన్ నడుస్తుంది, ఇప్పుడు 2002లో ఉన్నారా లేదా. సో ఇక్కడే ఇవ్వడానికి లేదు నాకు. ఇది ప్రాసెస్ అయినాక నేను తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ టైంలో కూడా నేను ఇక్కడే ఫార్మేట్ ఫిల్ చేసి షిఫ్టింగ్కి పెట్టవచ్చు. ఓటీపీ వస్తుంది, అది ఫిల్ చేసి వస్తే ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఒకవేళ అది సబ్మిట్ అయితే
మా బిఎల్ఓ యాప్లో ఇది కనిపిస్తుంది. ఇది కూడా ఎన్యూమరేట్ అయినా ఉంది, ఇది కూడా వెరిఫై చేసి వాళ్ళే ఫర్దర్గా ఫార్వర్డ్ చేస్తారు. సో షెడ్యూల్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం కూడా బిఎల్ఓస్కి బిఎల్ఎస్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఎస్కి కూడా ముఖ్యమైనది. అది వాళ్ళే 25 నాడు స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ విజిట్ ఉన్నప్పుడు ఆ ఫామ్ నింపిన తర్వాత మీకు ఇది మొత్తం డీటెయిల్స్ నింపిన తర్వాత కలెక్ట్ చేస్తారు. సెకండ్ విజిట్ ఉన్నప్పుడు ఎవరైనా లేకుండా ఉన్నా ఇంకొక థర్డ్ విజిట్ కి కూడా వెళ్తారు మళ్ళీ కలెక్ట్ చేయడానికి. సో ఎస్ఐఆర్ మనకి ముఖ్యమైనది ఏంటి? ప్రతి ఎన్యూమరేషన్ ఫామ్ మనకు రావాలి. మనం ఏవైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అది ఖచ్చితంగా మనకు రావాలి. అది వచ్చినాక మనకి ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఎక్కడైనా ఎవరైనా అవైలబుల్ లేదు వాళ్ళే ఈ 1 మంత్ పీరియడ్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఒకవేళ సిటీలో ఉన్నారు, వేరే ఎక్కడైనా ఉన్నారు, కానీ ఇక్కడిని ఓటర్ జాబితాలో ఉంచడానికి వాళ్ళే ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆన్లైన్ కూడా నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.